ఒక్క రివ్యూ గురించి మాట్లాడాలండి అది. అది నెగెటివ్ ఉందని నాకు ప్రాబ్లమ్ లేదండి. ఎందుకంటే చెప్పినట్టు ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో, ఒక 2, 3 నెగెటివ్ రాసారు. అవి పెద్ద విషయాలు కాదు. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ రూమ్ డ్రామా గ్రిప్పింగ్‌గా లేదు అని రాసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కోర్ట్ రూమ్ డ్రామా కాదండి. 4 సార్లు కోర్ట్ చూపిస్తాం. సింపుల్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. లోవర్ కోర్ట్‌లో చుండూరు వాళ్ళకి లైఫ్ పడతది. హైకోర్ట్‌లో తప్పించుకుంటారు. చిలకలూరిపేట వాళ్ళకి లోవర్ కోర్ట్‌లో ఉరి పడతది. హైకోర్ట్‌లో అవును ఉరి కరెక్ట్ అంటారు. ఇంతే. బట్ దట్స్ ఓకే అండి. అది ఒపీనియన్ మాత్రమే. నేను అగ్రీ కాకపోయినా ఐ రెస్పెక్ట్ థాట్. పక్కన పెట్టొచ్చు. ఇంకా కొంతమందేంటంటే ఈ పేరెంట్స్ ఒకే సీన్‌లో వస్తారు మళ్ళీ లాస్ట్‌లో. ఏజ్ కాలేదు అని. అది కూడా ఏంటంటే ఒక ప్రాబ్లమ్ మేము డేట్స్ అవన్నీ రాస్తూ పోయినప్పుడు కొన్ని సెన్సార్ తీపిచ్చారు. అది అట్లే కంటిన్యూ ఉంటే కొంచెం బాగుండేదేమో. ఆహ్, కాకపోతే ఏంటంటే జర్నీ ఓన్లీ 12 ఇయర్సే అండి. లాస్ట్ సీన్ వచ్చేసరికి 30 ఇయర్స్. సో, వీళ్ళని ఉరిదీసే టైంకి స్టార్టింగ్‌లో వాళ్ళ పేరెంట్స్‌ని చూపించినప్పుడు ఒక ఓ 36 ఇయర్స్ అనుకుందాం తల్లికి. 12 ఇయర్స్ తర్వాత 48. 36-48 టూ మచ్ ఆఫ్ జా లైన్ ఇదంతా ఏం చేంజ్ కాదండి. కొంచెం గ్రే హెయిర్ చేసాం. ఎందుకంటే నేషనల్ అవార్డ్ విన్నింగ్ మన మేకప్ పర్సన్ మన మూవీకి. సో, చేసాము. అప్పుడప్పుడు కెమెరాలో కనిపించేది. కానీ నాకు టూ మచ్ చేయాలని ఉండలేదు. ఎందుకంటే 12 సంవత్సరాలకి అవుతారు. బట్ ఇట్లా విగ్ పెట్టుకొని తెల్లగా గారండి. కాకపోతే ఒక ఒక మిస్టేక్ అక్కడ ఏమవ్వచ్చు అనంటే దాని తర్వాత సీన్‌లో ఆ సీన్‌లో కాదు. దాని తర్వాత సీన్ ఆఫ్టర్ 32 ఇయర్స్ ఇన్ ప్రిజన్ అని చూపిస్తాం. అప్పుడు ఇతను 50 ఇప్పుడు కానీ అప్పుడు పేరెంట్స్‌ని చూపించామండి. సో, ఆ కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. వీళ్ళు 50 ఏళ్ళు ఎరిగారుగా దానికన్నా ముందు సీన్‌లో. సో, ఇవన్నిటికి కూడా అప్పుడప్పుడు సరిగ్గా అర్థం కాలేదంటే 2 రీజన్స్ ఉంటాయండి. కొంచెం రివ్యూయర్స్ ఓపికతో చూడకపోవడం, ఫిల్మ్ మేకర్‌ది కూడా మిస్టేక్ ఉంటది. అరె! అర్థమవుతుందని అనుకోవడం, ఆడియన్స్‌కి అర్థం కాకపోవడం. రెండిట్లో ఏనే సో, ఇవన్నీ ఓకే అండి. యాక్సెంట్ కొంచెం గుంటూరు వస్తూ అటు ఇటు షిఫ్ట్ అవుతుంది అని. ఆహ్, కొంచెం వరకు దాంట్లో కొంచెం నిజం ఉందండి. ఏంటంటే ఇంకా చాలా కష్టపడ్డాం. ఎందుకంటే గుంటూరు యాసే కాకుండా ఈ సబాల్టర్న్ సెక్ట్స్‌లో వీళ్ళెట్లా మాట్లాడుకుంటారు అనేది చాలా రీసెర్చ్ జరిగింది. అది ఇండస్ రాసిన దాని ప్రకారంగా. కాకపోతే ఇతను గుంటూరు నుంచైనా ఆ భాష పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ రాసినప్పుడు దాంట్లో అమ్మే అని ఉంటుంది. ఇతను చదివినప్పుడు అలవాటు ప్రకారంగా అమ్మీ అని ఉంటాడు. అది కొంచెం రాయలసీమలాగా వచ్చి ఉంటది. సో, అట్లాంటి చిన్న చిన్న తప్పులున్నాయండి సినిమాలో. ఇప్పుడు ఈ అమ్మాయి హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది. తెలుగు బాగానే మాట్లాడుతది. కానీ యాక్సెంట్ పట్టుకోవడం కొంచెం అప్పుడప్పుడు తమిళ్ యాక్సెనో లేకపోతే ఇక్కడ హైదరాబాద్ ఇది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతో ఒక 5%, 10% అన్న కామెంట్‌లో తప్పేం లేదండి. కాకపోతే మిగతా సినిమాలు కంపేర్ చేస్తే అసలు తెలుగు మాట్లాడడం దగ్గర నుంచి, ఇవి దగ్గర నుంచి చాలా ప్రాబ్లమ్ ఉంటది. మాకు అక్కడక్కడ 1, 2 వర్డ్స్ తప్పున్నా కూడా ప్రాబ్లమ్ ఏంటంటే సింక్ సౌండ్ వాడాం కాబట్టి, ఇక డబ్బింగ్ చేస్తే మళ్ళీ ప్యాచ్ లాగా ఉంటదనేది ఒకటి చిన్న చిన్న తప్పులు వదిలేసాం. బట్ అది తప్పే అండి. ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ చేస్తే మనం ఇప్పుడు తెలంగాణ చేసినప్పుడు పర్ఫెక్ట్ తెలంగాణ వచ్చేలా చూడాలి. గుంటూరు వస్తాయి. సో, పర్ఫెక్షన్‌కి ఇంకా లిమిటే లేదు. సో, ఆ చిన్న చిన్న తప్పులు కూడా చేయకుంటే బాగుండేది. బట్ మెజారిటీ అయితే కంప్లెయింట్ చేయలేదండి. బట్ ఆ కామెంట్‌కి నేను ఒప్పుకుంటాను చిన్న తప్పులున్నాయి. బట్ మిగతా మూవీస్‌కి కంపేర్ చేస్తే చాలా క్లోజర్ ఎళ్ళినట్టు. సో, ఇవి చిన్న చిన్నవండి. అది రివ్యూయర్స్ ఒపీనియన్ కొంతమంది మిక్స్డ్ రాసారు. కొంతమంది చాలా బాగుందని రాసారు. అండ్ వి హావ్ టు రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దట్. నాకు ఆ రివ్యూలో ఫస్ట్ స్టార్టింగ్ సెంటెన్స్ ఏం రాసారంటే, అప్పర్ క్యాస్ట్‌లకి ఆహ్, క్రైమ్ చేసినా తప్పించుకోనే ఛాన్స్ ఉంటది. కానీ లోవర్ క్యాస్ట్‌లకి ఉండదు అని కోర్ ఐడియా ఉంది. దట్ ఫ్రేమింగ్ ఈస్ ఫండమెంటల్లీ ఫ్లాడ్ అని రాసారు. నాదొకటి పాయింట్ ఏంటంటే, మీకు ట్రైలర్‌లో కూడా అదే మాట చెప్పాము. డబ్బు, కులం, అధికారం ఉంటే ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి న్యాయం సమానం ఉండకపోవచ్చు. ఉంటుందా లేదా అని క్వెషన్ ట్రైలర్‌లో కూడా క్లియర్‌గా రాసుంది. సో, ఇది నచ్చని వాళ్ళకి అది వాళ్ళు రివ్యూ చేయకుండా వాళ్ళ ఆర్గనైజేషన్‌లో ఇంకా చాలామంది మంచి మంచి వాళ్ళుంటారు. కొంచెం ఓపెన్‌గా ఉండేవాళ్ళు. వాళ్ళతో రాయిపిస్తే బావుంటది. మీ ఫస్ట్ సెంటెన్సే మీది నీ ఐడియా ఫ్రేమింగ్ రాంగ్ అన్న తర్వాత ఇంకా లోపలికి ఎట్లా ఎంటర్ అవుతారండి? అది ఒక ఒక మిస్టేక్. రెండోది డబ్బే గాకుండా పవర్, ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువ సిస్టమ్ బెండ్ చేస్తది అని చేసుంటే బావుండేది. అలా చేస్తే రియలిస్టిక్ ఉండేది. వర్క్ గూడా అయ్యేది అని. ఇప్పుడు మనం 3 సార్లు మూవీలో డైలాగు 3 అని రాసాము. మూడిట్లో అనే దాంట్లో కులం, డబ్బు, అధికారం అంటే కొంతమందికి ఓన్లీ డబ్బు, అధికారం ఉన్నా నడుస్తది. కొంతమందికి ఒకే కుల ఈ 3 కాంబినేషన్‌లో ఉంటే ఇంకా డెడ్లీ కాంబినేషన్ అని పెట్టాము. ఇతనేమో కాదు కులం పక్కన పెట్టేసి రెండు రాయడం ఇది చెప్పడం. ఇది ఎక్కడ న్యాయం అండి ఇది? ఇట్లా ఉంది కాబట్టి కొంతమంది ఇప్పుడు తమిళ్ నుంచి తెలుగు కాపీ చేసినప్పుడు క్లియర్‌గా డైలాగ్స్‌తో చెప్తున్నారు. ఇది క్యాస్ట్ కాదు క్లాస్ అని. సో, ఇది రివ్యూయర్స్‌కి భయపడి అట్లా చేయడం వాళ్ళు ఇట్లా చేయాలని చెప్పడం తప్పు. అది భయపడి మళ్ళీ చేయకపోవడం తప్పు. కేస్ బై కేస్ కదండీ. ఇప్పుడు అదే పేరుతో
అదే క్యాస్ట్‌తో నా కో రైటర్ వెంకట్ ఉన్నాడు. వెరీ ఓల్డ్ పర్సన్. ఇప్పుడు మూవీలో చూపించినట్టు మన భువనగిరి చంద్రశేఖర్ సార్ ఉన్నారు. బాలగోపాల్ గారు ఉన్నారు. ఇంత ఎమినెంట్ పీపుల్ ఇవన్నీ వదిలేసి పైకెళ్ళిన వాళ్ళు. కొంతమంది ఎప్పుడైనా ఇలా ఉంటారు అనేది చూపించాము. అంతేగాని అందరూ ఎందుకు ఉంటారండి అది. సో, కానీ కాకపోతే ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌కి మీరెళ్లి ఇప్పుడు చాట్ జీపీటీలో అడిగి ఈస్ గ్రేటర్ ఆంధ్ర డాట్ కామ్ క్యాస్టిస్ట్ అంటే ఫస్ట్ ఆన్సర్ ఏమొస్తదో చూడండి అసలు మీరు. ఉంటూనే లేదు రాయొద్దు అంటే ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటదా? వీళ్ళు ఇక్కడ ప్రాబ్లమ్ ఇక్కడ ఇక్కడే వదిలేయక ఈ ప్రాబ్లమ్ ఇంకా అమెరికా తెలుసు ఇంకా పెంచి, పోషించి మళ్ళీ రివ్యూస్‌లో కూడా అది రాయొద్దు, ఇది రాయడం. ఇది ఇది చాలా అన్యాయమైన పాయింట్ ఇది. ఇది చాలా అన్యాయం ఇది. ఒక సీరియస్ సబ్జెక్ట్ తీసినప్పుడు నెగెటివ్ రాయండి. కాకపోతే మీ ఒరిజినల్ రాయకుండా ఎవరో ఒకరు రాసేసారు. అది కాపీ చేయడం కూడా ఇది తప్పు. సరే ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్ర అప్పుడు ఉమ్మడి ఆంధ్ర కాబట్టి ఆంధ్రాలో అని పెట్టాం. బట్ అది రాజస్థాన్‌ది అక్కడ నిజ సంఘటనలే ఫిక్షన్ అంటే ఇక్కడ తెచ్చి పెట్టడం అనమాట. ఈ పర్టిక్యులర్ జైల్‌లో వీళ్ళకేం జరగకపోవచ్చు. సో, అదే ఫిక్షన్ అండి. నిజం విషయాలు ఇంకెక్కడో జరిగిన దానివి. అప్పటి వరకు మేము మేము సినిమా స్టార్ట్ చేసే వరకు దాని వడ్డీకి రాలేదు. సినిమా స్టార్ట్ మధ్యలో ఉన్నప్పుడు వచ్చింది. కానీ వచ్చినా రెలెవెంటే గదా! ఇది ఎప్పుడో 50 సంవత్సరాల ముందు జరిగింది కాదు. లాస్ట్ ఇయర్ జరిగిన సో, ఇలాంటి జర్నలిస్టులు ముందుకెళ్ళి ఒక ఎవరికైతే వాయిస్ లేదో వాళ్ళ కోసం మాట్లాడే వాళ్ళే ఒక ఒక ఎగ్జాంపుల్ లాగా నిలిచిపోతారు మిగతా జర్నలిస్టులకి. రెండోది నాల్సా అనేది ఒకటుందండి. రూరల్ పీపుల్‌కి, విమెన్‌కి ఎవరైతే డిసడ్వాంటేజ్‌లు ఉంటాయో, డబ్బులు ఉండవో వాళ్ళకి లీగల్ సెల్స్ సపోర్ట్ చేయాలి అని ఒక ఆర్టికల్ ఒకటి పెట్టి తీసుకొచ్చారు. మీరు స్టాటిస్టిక్స్ చూస్తే 1% కూడా లెస్ దెన్ 1% వాడారు. సో, ఈ జర్నలిస్టులుగా మీ బాధ్యత గూడా ఉంది. ఫిల్మ్ మేకర్స్‌గా ఇట్లాంటివి చి రీజన్స్ మీద, మన పాయింట్స్ మీద మాట్లాడేది అందరికీ ఒక రెస్పాన్సిబిలిటీ అది. మరొకటి పెట్టారు. పూర్‌కి గూడా వాళ్ళకి లీగల్ హక్కు ఉండాలి. దానికోసం లీగల్ హెల్ప్ ఇస్తామని. మరి లెస్ దెన్ 1% ఎందుకుంది? ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఓ 2 విషయాలొచ్చినాయండి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది. ప్లస్ సెకండ్ హాఫ్‌లో ప్రిజన్ పార్ట్ అది కొంచెం డాక్యుమెంటరీ ఫీల్ ఉంది అని. ఇదొక్కటి మాత్రం తెలిసినా అలానే పెట్టాను. ఏంటంటే ఈ సినిమా తీయడానికి రీజనే అది. నేను ముందు చెప్పినట్టు ఒక దొంగ, ఒక రేపిస్ట్ ఇలాంటి వాళ్ళు జైలుకెళ్ళినప్పుడు వాళ్ళు మారకుండా వస్తే అదే దొంగ మీ ఇంట్లో, మా ఇంట్లో దొంగతనం చేస్తాడు. అదే రేపిస్ట్ ముందు ఒక అమ్మాయి జీవితం నాశనం చేసింది కాక ఇంకొక అమ్మాయి జీవితం నాశనం. సో, ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దీనికి 'వీకే సింగ్' అని తెలంగాణ ప్రిజన్స్‌లో ఉన్నతను. దీని సొల్యూషన్ ఏంటి అని బీనా మ్యామ్‌ని తీసుకొచ్చారు అతను. తెచ్చి ఆమె సైకాలజీ దీంట్లో లేదు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉన్నారు. ఎయిడ్స్ మీద చేశారు. బట్ దీంట్లో ఎక్స్‌పర్టీస్ లేదు. అయినా 12 సంవత్సరాలు ఒక రూపాయి తీసుకోకుండా వాళ్ళు పెట్రోల్‌కేం తీసుకోండి అన్నా కూడా తీసుకోలేదు. ఎందుకంటే మళ్ళీ ఆబ్లిగేషన్ ఉంటది. నాకు అవసరం లేదు. నాకు పెన్షన్ వస్తుంది సరిపోయిందని. 12 ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్నా. సో, అది కన్విన్సింగ్‌గా చూపించాలండి. వీళ్ళు మాయం ఏదో మాంటేజ్‌లో చెప్పేయొచ్చు అయిపోయింది అని. కానీ కన్విన్సింగ్ ఉండదు. ప్లస్ రెండో కొంతమందికి ఇది యూజ్‌ఫుల్ కూడా ఉండదు. సో, అక్కడ కొంచెం డాక్యుమెంటరీ అనిపించినా కూడా సినిమా తీసే పర్పసే అదండి. అందుకని అదొక్కటి అట్లా పెట్టేసాను సినిమాలో. 'చుండూరుది' పెట్టుకున్నాం. 'కారం చేడు' పెట్టుకోలేదు. 'సురేష్ ప్రొడక్షన్స్' వాళ్ళతో భయపడి పెట్టుకోలేదా అని అంటారు ఒకటి. నేనసలు సినిమా మొత్తం తీసే వరకు అసలు 'సురేష్ ప్రొడక్షన్స్' అనేది పిక్చర్‌లో లేరండి. మల్లేశం నాకు చాలా చేశారు కాబట్టి మూవీ తర్వాత ఎళ్ళాను వాళ్ళ దగ్గరికి. సో, ఇప్పుడు 93లో బస్ బర్నింగ్ ఇన్సిడెంట్ మన 90% ఆఫ్ ద ఫిల్మ్ అండి. 'చుండూరు' వచ్చేసరికి 91లో జరిగిన ఇన్సిడెంట్. అదెందుకు తీసుకున్నానంటే దీంట్లో ఇంటెంట్ ఉంది. కానీ వీళ్ళు తప్పించుకున్నారు అనేది కంపేర్ చేయడానికే తీసుకున్నాను. అదొక ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక 10 ఎగ్జాంపుల్ చేసినా మీనింగ్ అదే. అంతేగా ప్లస్ 93కి 91 తీసుకున్నాను అంతేగాని ఎవరికి భయపడి అది ఇది కాదండి. కాకపోతే ఏంటంటే ఆన్‌లైన్‌లో ఇవన్నీ రాస్తారు. బట్ ఈ ఆపర్చునిటీ దొరికింది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తే చాలు. మల్టిపుల్ చెప్పక్కర్లేదు ఫస్ట్ హాఫ్‌లో. సెకండ్ హాఫ్‌కెళ్ళిన తర్వాత 97లో ఇంకొక కేస్ వచ్చింది. వాళ్ళు తప్పించుకున్నారని. సో, అక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ పెట్టేసి వెళ్ళిపోయా. దాని తర్వాత ఇంకొక 10 ఉండొచ్చండి. ఒకటి చెప్పిన తర్వాత 10 చెప్పినా సేము. అదొకటి అండి. ఇంకా కొంతమంది మళ్ళీ నాకు కామెంట్స్‌లో రాస్తారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీస్ వీళ్ళిప్పుడు ఆ యాక్ట్ కింద మిస్‌యూజ్ చేసుకుంటే నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తావు. ఎందుకు సపోర్ట్ చేస్తానండి? మనకేమన్నా మైండ్ ఉన్నవాడు ఎవడైనా సపోర్ట్ చేస్తాడా? సో, ఇట్లాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయండి. బట్ కొన్నిసార్లు అర్థం చేసుకోకపోవచ్చు ఎవరైనా. కానీ రైటింగ్‌లో ఆనెస్టీ, నిజాయితీ పాటించాం. సెట్ మీద పిల్లలు వీళ్ళంతా అదే నిజాయితీతో పెర్ఫార్మ్ చేశారు. తీయడం అంతే. కొన్ని తెలియకుండా గూడా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునే ఛాన్స్ ఉంటది. బట్ కొన్ని ఫ్లాస్ ఏ సినిమాలోనే ఉంటాయండి తప్పు. అవి నెగెటివ్ అంటే పక్షపాతం లేకుండా రాసిన పాజిటివ్ ఎలా హ్యాపీగా ఫీల్ అవుతామో, నెగెటివ్ రివ్యూస్ ఆర్ ఆల్‌వేస్ వెల్కమ్ అండి. బట్ ఓవరాల్ కొంతమందేం చూసారు.
ఈ ఎక్స్పెరిమెంట్ కొంతమంది చేశారు. ఇది ఇంకో కొంతమందికి స్ఫూర్తి ఇన్‌స్పైరింగ్ ఉండి, ఇంకా కొన్ని ఇట్లాంటి ఆల్టర్‌నేట్ స్టోరీస్ రావాలి. లేకపోతే బోర్ అయిపోతాయండి. ఒకటి కమర్షియల్ ఇంపార్టెంట్. బట్ ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తే ఇంకా సినిమా డెవలప్ అవుతది. ఇంకా మనకి ఫీల్డ్ ఇంకా బాగవుతది. బట్ థాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ అండి. థాంక్స్ ఎ లాట్.